అబద్ధాలు చెప్పడం, స్వార్థం, అసూయ, కఠినంగా ప్రవర్తించడం, మూర్ఖత్వం, పరిశుభ్రత పాటించకపోవడం, క్రూరత్వం లాంటివి స్త్రీలలో ప్రధానంగా ఉండే అంశాలు అంటాడు చాణక్యుడు. అందుకే స్త్రీలు ఎంత కష్టపడినా మగవారిని మించి ఎదగలేరన్నాడు. పురుషుల కన్నా స్త్రీలకు ఆకలి 2 రెట్లు, సిగ్గు 4 రెట్లు, ధైర్యం 6 రెట్లు, కోరికలు 8 రెట్లు ఉంటాయి. ఏ విషయంలోనైనా స్త్రీ భర్త అనుమతి తీసుకోవాలి. అలా తీసుకోపోతే తనతో పాటు భర్త ఆయుషు తగ్గుతుందట. యువతి అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే వివాహం చేసుకోవచ్చు కాని ఎంత అందంగా ఉన్నా కుటుంబం మంచిది కానప్పుడు అలాంటి యువతిని పెళ్లి చేసుకోరాదు. మర్యాద ఎలా ఇచ్చి పుచ్చుకోవాలో రాజుల నుంచి, సంభాషణ ఎలా జరపాలో పండితుల నుంచి, అబద్ధం ఎలా చెప్పాలో జూదగాళ్ల నుంచి నేర్చుకున్నట్టే స్త్రీల నుంచి కపటం, వంచన నేర్చుకోవాలట. ఇత్తడి పాత్రలను బూడిద, రాగి పాత్రలను ఆమ్ల పదార్థాలు ఎలా శుభ్రం చేస్తాయో స్త్రీలను ఋతుక్రమం అలా శుభ్రం చేస్తుందని చెప్పాడు చాణక్యుడు. రాజు, మత గురువు, పరాయి స్త్రీ ఈ ముగ్గురితో అస్సలు చనువుగా ఉండరాదు. ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే స్త్రీలతో మర్యాదగా, నెమ్మదిగా మాట్లాడితే వారిలో మార్పు వస్తుందని చెప్పాడు చాణక్యుడు.